అప్పుడు ఖమ్మం, ఇప్పుడు లగచర్ల. రైతుకు బేడీలపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మాటలు యుద్ధం నడుస్తోంది ఇద్దరి మధ్య. ఇక అసలు సిసలైన రైతు సర్కార్ మాదంటే మాది అంటూ రెండు ప్రధాన పార్టీలు సమర్థించుకుంటున్నాయి. చల్లబడిందనుకున్న లగచర్ల ఇష్యూ మరోసారి వేడెక్కింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ తో పాటు అధికారులపై దాడి కేసులో నిందితుడు రైతు హిరియా నాయక్ ను సంగారెడ్డి జైలు నుంచి సంకెళ్లతో హాస్పిటల్ కు తరలించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై విపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. గుండెపోటు వస్తే కరడుగట్టిన నేరస్తుడిని సైతం అంబులెన్స్ లో తరలిస్తారని, అలాంటిది అన్నదాతకు హార్ట్అటాక్ వస్తే సంకెళ్లు వేసి పోలీసు వాహనంలో తీసుకెళ్తారా అని ప్రశ్నిస్తున్నాయి. ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇట్లా బేడీలు వేసి ఎవడన్నా గుండెపోటు వచ్చినాడు పారిపోతారండి? గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా? ఇంత అన్యాయమా? జైలు నుంచి గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి ఇంత అన్యాయంగా, ఇంత అమానవీయంగా, ఇంత సంస్కారహీనంగా, ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వం ఉంది. అయితే రైతుకు బేడీలు వేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. హిరియా నాయక్ కు బేడీలు వేసి ఆసుపత్రికి తరలించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందులో భాగంగా సంగారెడ్డి జైలు అధికారిగా ఉన్న సంజీవరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ పై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది ప్రభుత్వం. కేసు లేదు, దాంట్లో అఫీషియల్ గా లగచర్ల కేసు లేదు, కేసు బాలానగర్ కేసు అని రాశారు. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి వీళ్ళు బ్రీఫ్ చేశారా లేదా అనేది మేము చెప్పామండి. ఇట్లా ఉంది, నిన్నటి నుంచి జరుగుతుంది కదా. సో అదే వికారాబాద్ అంటే చాలా సెన్సిటివ్ ఉండేవాళ్ళం. బట్ ఎనీహౌ అది జరిగింది, అది వాస్తవం, డెఫినెట్ గా కరెక్ట్ కాదు అది. అయితే హిరియా నాయక్ బేడీల ఘటనపై సుమారు 4 గంటల పాటు వికారాబాద్, సంగారెడ్డి జిల్లా ఎస్పీలతో కలిసి జైలు సిబ్బందిని ఐజీ సత్యనారాయణ విచారించారు. అయితే రైతుకు సంకెళ్ల కేసులో జైలు అధికారుల తీరు అనుమానాస్పదంగా మారింది. హిరియా నాయక్ లగచర్ల కేసులో అరెస్ట్ అయితే ఆయనను బాలానగర్ అల్లర్ల కేసులో అరెస్ట్ అయినట్టు రికార్డుల్లో చూపించారు. జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ కేసును మార్చి పంపడం వెనుక కుట్ర ఉందంటున్నారు ఆయన బంధువులు. లగచర్ల రైతుకు సంకెళ్ల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటే, ఇటు హస్తం పార్టీ నేతలు బీఆర్ఎస్ హయాంలోని నల్లగొండ, ఖమ్మం జిల్లా రైతుల అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. రెండు 2016లో జిల్లాలో మిర్చి పంట విపరీతంగా పండింది. దీంతో ఖమ్మంలోని మార్కెట్ కు మిర్చి పోటెత్తింది. లక్షల బస్తాల మిర్చిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మార్కెట్ విస్తీర్ణానికి మించి వీధుల్లోనూ మిర్చి బస్తాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. పంట అధికంగా పండినా ఫలితంగా గిట్టుబాటు ధర పతనమైంది. దీంతో 6 గాలం చెమటోడ్చి పండించిన పంటకు సరైన ధర పలకకపోవడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో రైతులు మూకుమ్మడిగా వ్యవసాయ మార్కెట్ కు చేరుకొని అధికారులతో తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆ సందర్భంలో అధికారులు తాము చేయగలిగిందేమీ లేదని, మద్దతు ధర విషయంలో ప్రభుత్వ నిర్ణయం మేరకే కొనుగోళ్లు జరుగుతాయని చేతులెత్తేశారు. దీంతో రైతుల ఆగ్రహం అదుపు చేయలేని స్థాయిలో పెరిగిపోయింది. దీంతో మార్కెట్ లోపలికి సైతం చొచ్చుకుపోయి విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో 18 మంది రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రైతుల చేతులకు బేడీలు వేసి మరీ జైలుకు తరలించడం కలకలం రేపింది. అన్నం పెట్టే రైతులు గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తే వాళ్ల చేతులకు బేడీలు వేయటం సిగ్గుచేటని ఆగ్రహించారు. అధికార టీఆర్ఎస్ చర్యలను ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆందోళనలు చేశాయి. అయితే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలను గుప్పించింది. ప్రతిపక్షాలు కావాలనే రైతులను రెచ్చగొట్టారని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రతిపక్షాలే వహించాలన్నాయి. రైతు ముసుగులో కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చి ఈ ఘటనకు పాల్పడ్డారన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ సమయంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట జరిగిన భారీ ధర్నాలో పాల్గొన్నారు. అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వ దుశ్చర్యను ఖండించారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఈ ఘటన చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.